ఇక మొదట్లో మనోజ్ ఇంకా రోహిణి మధ్య గట్టిగా గొడవ జరుగుతూ ఉంటుంది. నీ మాట వినే నేను ఇంటికి అడ్వాన్స్‌గా ఇచ్చి మోసపోయాను అని మనోజ్ రోహిణిని తిడుతూ ఉంటాడు. రోహిణి కూడా మనోజ్‌ని నువ్వు ఒక బద్ధకురాలివి నీకు ఏ జాబ్ కూడా సరిగ్గా ఉండదు అని అవమానిస్తూ ఉంటుంది. మనోజ్ మాటలకి కోపం వచ్చిన రోహిణి నా వల్ల నీకు ఉపయోగం లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండడం వేస్ట్ అని చెప్పి లగేజ్ సర్దుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. మనోజ్ తనని ఆపడు. తను తిరిగి వస్తుంటే అని అనుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ గొడవ పడడం, రోహిణి బయట వెళ్ళిపోవడం శృతి చూస్తూ ఉంటుంది. రోహిణి ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవాలని శృతి తనని ఫాలో అవుతూ ఉంటుంది. రోహిణి ఒక ఇంటికి వెళ్తుంది. శృతి విండో నుంచి తొంగి చూస్తే రోహిణి అక్కడ ఉన్న సుగనమ్మ అనే అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. సుగుణమ్మ భుజమ్మ మీద తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. శృతికి ఇంకా పెద్ద షాక్ ఏమంటే చింటూ రోహిణిని అమ్మ అని పిలుస్తూ దగ్గరికి వస్తాడు. దీంతో శృతికి ఒక విషయం క్లియర్ గా అయిపోతుంది. చింటూ రోహిణి స్వన కొడుకు. సునమ్మ రోహిణిని మందలిస్తూ ఉంటుంది. నువ్వు కోటేశ్వరాల్వే కాదన్న నిజం నీకు ముందే పెళ్లి అయ్యి ఒక కొడుకు ఉన్నాడు అనే నిజం ప్రభావతికి తెలిస్తే నిన్ను బతిలాడుతుండడా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ నిజాలు అన్ని విన్న శృతి షాక్ అయిపోతుంది. రోహిణి ఇంత మోసం చేస్తుందా? ఈ విషయం నేను వెంటనే మీనకి చెప్పి తనని ఏం చెయ్యాలో అడుగుతూ ఉంటాను అని అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరి నిజానికి ఏం జరగబోతుందో ఏమో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.